హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో జోష్. అందరూ బాగున్నారండి? వెదర్ వల్ల కొంచెం వాయిస్ చేంజ్ అయింది, ఏమనుకోకండి. మేము సెత్ బర్త్డే సెలబ్రేషన్స్ కానీ గెవోరా హోటల్కి వచ్చామండి. నాకు ఫేవరెట్ పర్సన్ అంటే వాడు చాలా ఇష్టం నాకు. అండ్ నా ఫేవరెట్ అత్త జోష్న అత్త అండ్ టోనీ మామ అంటూ ఉంటాడు. సో వాడి సెలబ్రేషన్స్ ఇక్కడికి వచ్చాము. 41 ఫ్లోర్స్ ఉన్నాయి. 37th ఫ్లోర్లో వీడి బర్త్డే సెలబ్రేషన్స్. టోనీకి అయితే కుదరలేదు, ఆయన క్వైట్ ట్రావెల్ చేస్తున్నారు సేమ్ డే. సో ఆయనకి కుదరలేదు కాబట్టి మేమే వచ్చాము. ఇంకా హ్యాపీ బర్త్డే ఫ్రమ్ దుబాయ్లో జోష్. టానీ ఫేవరెట్ మాత్రం నగ్గెట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. సో ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ లేవు, నగ్గెట్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఇష్టమైనవి వాళ్ళు సెలెక్ట్ చేసుకుని తింటున్నారు. సో పిల్లలందరూ ఒకే టేబుల్ దగ్గర అరేంజ్ చేశారు, ఎందుకంటే పిల్లలందరూ కలిసి తింటారు. బర్త్డే ఫన్ వాళ్ళకే కదండి. ఫుడ్ మొత్తం చూపిస్తాను. ఫుడ్ మెనూ అండి. ఫస్ట్ అయితే సలాడ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సలాడ్స్ ఉన్నాయండి. మనకి ఏది నచ్చితే అది తినొచ్చు. సలాడ్స్ ఆర్ వెరీ హెల్దీ కదా. సో ఫస్ట్ స్టార్టర్స్ కింద అందరు సలాడ్స్ తింటారు. సో మొత్తం సలాడ్స్ అన్నీ ఒక లుక్ వేసేయండి. This is pasta, grilled vegetables, Yes. smashed potato, Yeah. సేమియా తో రైస్ అండి. ఇది బీఫ్, Okay. ఇది గ్రిల్ ఫిష్ ఇది. అండ్ దిస్ ఈస్ ఏదో చికెన్ తో చేశారు. మా అన్న వస్తున్నాడు ఇంకా. వెజిటేబల్ బిర్యానీ అండి. మా అన్నకు మిక్స్డ్ గ్రిల్ అంటే మటన్ కబాబ్స్. Chicken kebab. ఇది అంతర్వేది పార్టీ. గ్రిల్ చికెన్ టైప్. యమ్మీ యమ్మీ, చాలా బాగుంది. అంటే ఒంటి బిర్యానీ అండి. స్వీట్ కార్న్, నగ్గెట్స్, సమోసా, మీట్తో చేసినవి, రోల్స్. ఇప్పుడు చూపించిన అన్నీ మెయిన్ కోర్స్ ఆఫ్ ఫుడ్ అండి. తర్వాత ఇప్పుడు మనం డెజర్ట్ చూద్దామండి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డెజర్ట్స్ అండి. జస్ట్ ఒకసారి లుక్ చేయండి. ఇలా ఎక్కువ మంది గ్యాదర్ అయినప్పుడు అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటాం కదండి. తినే కంట ఎక్కువ మాటలే ఉంటాయి, ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాము. అండ్ పిల్లలు కూడా డెజర్ట్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, ఎందుకంటే ఇంట్లో మనం దగ్గు తినొద్దు అని అలాగా పెడతాం కదా. వీళ్ళకైతే అలా ఏమీ లేకోకుండా ఇంకా పేరెంట్స్ పర్మిషన్ లేకుండా కూడా వాళ్ళకి నచ్చింది వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళు తింటున్నారండి. ఇప్పుడు సత్ గడు 13 years బర్త్డే సెలబ్రేషన్స్ అండి. Our dear kind Heavenly Father in heaven, Lord, we come to you in the name of Jesus. We bring up, Lord, all our praises and thanksgiving to your name. Thank you, Lord, for the gift of life. Thank you, Heavenly Father. Well mannered. One thing I really appreciate about Jesus is good manners. I tell you,
it makes me feel very proud. I remember those days we do bicycle behind this another park there, and you might have forgotten. We love you so much. You're going to cry. Everything we do is for you. So we grow good with the fear of God and to fear of your parents. Okay? 13 years is not the second part in your life. Until now different, from now is different. So it's more strong and you think wisely and think good. Okay? Yeah, whatever decision you make, it impact your life. You know, I appreciate every single one of you. And, thank you very much. That's it, I guess. ఇక్కడ వదిన కొన్ని గేమ్స్ పెట్టిందండి. ఏంటంటే సెత్కి సంబంధించిన అన్ని గేమ్స్. ఎలా అంటే వాడు చిన్నప్పుడు ఏమేమి మాట్లాడేవాడో గెస్ చేయమని ఫ్రెండ్స్ని అడుగుతుంది. ఎలా అంటే వాడికి ఒక ఆల్ఫాబెట్ పలకడం రాదంట, డబ్ల్యూ. అదేంటో గెస్ చేయమన్నారు, కానీ అది ఎవరు గెస్ చేయలేకపోయారు. ఇంకొకటి ఏంటంటే పెద్ద అయిన తర్వాత నువ్వేమవుతావు అని అడిగితే వాడు అనేవాడంట బస్ డ్రైవర్ అవుతానని అనేవాడంట. అందరూ డాక్టర్స్, ఇంజనీర్స్ అని అంటారు కదా, వాడు మాత్రం బస్ డ్రైవర్ అనేవాడంట. సో అలాంటి ఫనీ గేమ్స్ పెట్టింది పిల్లల్ని గెస్ చేయమని. సో ఇక్కడ ఏంటంటే ఎవరి దగ్గర అదర్ కంట్రీ కరెన్సీ ఎక్కువ నోటు, పెద్ద నోటు ఏది ఉందా అని అడుగుతున్నారు. సో ఆ కరెన్సీ ఉన్న వాళ్ళకి గిఫ్ట్. సో అలాంటి మంచి ఫన్నీ గేమ్స్ పిల్లలు అయితే కాన్షియస్గా ఆన్సర్ చేయాలని ఆడుతున్నారు. బట్ అందరికీ రాదు కదా. తర్వాత పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ వచ్చినాయి అండి. పిల్లలకి గిఫ్ట్స్ అంటే ఎంత ఇష్టం కదా. నా కూతురు అయితే ఫుల్ హ్యాపీ అన్నమాట. దానికి రిటర్న్ గిఫ్ట్ వచ్చింది. ఏంటంటే ఒక డాల్ టైపే వచ్చింది. సో ఆ గిఫ్ట్ చూపిస్తుంది. చాలా చాలా నచ్చి ఫుల్ ఎక్సైట్ అయ్యింది దాని గిఫ్ట్ రాగానే. పిల్లలందరికి వచ్చినాయి. అండ్ అది ఒక హ్యాపీనెస్ అండి వాళ్ళకి. బర్త్డేస్కి గిఫ్ట్స్ రావడం, ఎవరో ఒక లేదని ఇస్తే ఫుల్ హ్యాపీ అవ్వడం. అండ్ దానికి మళ్ళీ సపరేట్గా మరియా కూడా డాల్ తీసుకొచ్చింది. అంటే టానీ బర్త్డేకి ఇవ్వలేకపోయాను అని ఇక్కడికి తీసుకొచ్చింది. సో ఈ డాల్తో కూడా ఫుల్ హ్యాపీ అయిపోయింది. 2 గిఫ్ట్స్ వచ్చినాయి అని ఫుల్ ఎక్సైట్ అయ్యింది. తర్వాత పెద్ద పిల్లలందరికీ డైరీస్ ఇచ్చారండి. అండ్ లాక్ సిస్టమ్ ఉంది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. Take the key out. Secret diary set. It doesn't lock. వాళ్ళకి వచ్చిన గిఫ్ట్స్ ఓపెన్ చేసుకుని మురిసిపోతున్నారండి. అండ్ టానీ గిఫ్ట్ ఓపెన్ చేయడానికి సమర హెల్ప్ చేస్తుంది. చాలా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ గిఫ్ట్స్తో. హోప్ ఎవ్రీ వన్ లైక్ మై వీడియో అండి. ఇదంతా సెత్ బర్త్డే వ్లాగ్ అండి. హోప్ ఎవ్రీ వన్ లైక్ మై వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లాస్ట్లో కొన్ని ఫొటోస్ దిగాం అందరం కలిసి. బాయ్ బాయ్ అండి. టేక్ కేర్.